నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మోనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుందన్న సింగపూర్ మంత్రి టాన్ సిలెంగ్ ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం సిపి రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మీస వెల్లడి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం కూటమి ప్రభుత్వం రజకులకు అండగా ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తాను ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు కీలక పాత్ర పోషించారని స్పష్టం మద్యం కుంభకోణంలో అన్ని ఆధారాలతో వైసీపీ దొరికిపోయిందన్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 3,500 కోట్ల మేర స్కామ్ చేశారని వ్యాఖ్య వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్ సిలెంగ్ ప్రకటనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి ఆ దేశ మంత్రి టాన్ సిలెంగ్ కు ఎక్స్ వేదికగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సుస్థిర అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండటానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషదాయకమన్నారు వివిధ రంగాల్లో ఏపీ సింగపూర్ కలిసి పనిచేయడానికి టాన్ సిలెంగ్ తో జరిపిన చర్చలు బాటలు వేశాయని సీఎం పేర్కొన్నారు వ్యవసాయం ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పాదక రంగం రెన్యూవబుల్ ఎనర్జీ పోర్టులు డిజిటల్ ఇన్నోవేషన్ నైపుణ్య అభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయన్నారు 90వ దశకం నుంచి సింగపూర్ ప్రభుత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువైందని సీఎం చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు ఏపీ అభివృద్ధి ప్రయాణంలో ఆధునిక మౌలిక వస్తుల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం నుంచి సహకారం ఆశిస్తున్నామని స్పష్టం చేశారు ఏపీలో అద్భుతమైన ప్రజా తీర్పుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంకల్పం తీసుకున్నామన్నారు స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు వివిధ రంగాల్లో సింగపూర్ దేశ విధానాలు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయని అన్నారు పట్టణ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు సింగపూర్ తోడైతే ప్రజల ఆశలను నెరవేర్చగలమని సీఎం చంద్రబాబు తన ట్వీట్లో ఆకాంక్షించారు ఇంద్రకీలాద్రిపై గత ఏడాది దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు విజయవంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మిన్నగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యతని ఇస్తూ ప్రణాళిక ప్రకారం భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సాంకేతికత ఏఐ టూల్స్ అనుసంధానంతో భక్తులకు మధుర అనుభూతి కలిగించేలా ఈ ఏడాది దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు జరగనున్న దసరా ఉత్సవాలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస అధ్యక్షతన కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారుల సమావేశం జరిగింది జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్య శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయ ఈవో వికే సీననాయక్ తదితరులు హాజరైన సమావేశంలో రెవెన్యూ దేవాదాయ పోలీస్ విఎంసీ పౌర సరఫరాలు వైద్య ఆరోగ్యం విద్యుత్ రవాణా ఆర్ఎండ్బి సమాచార పౌర సంబంధాలు తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు ప్రత్యేక పూజలు ఉత్సవాలు అమ్మవారి అలంకరణలు భక్తుల క్యూ లైన్లు బారికేడింగ్ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ కౌంటర్లు పార్కింగ్ మంచినీటి సరఫరా పారిశుద్ధ్యం ఘాట్ల వద్ద షవర్ల ఏర్పాటు భద్రతా వ్యవస్థ ప్రసాదాల తయారీ పంపిణీ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వైద్య శిబిరాలు పాస్ల జారీ సూచిక బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఇందులో ఈఓ గారు అదేవిధంగా డీసీపీ అడ్మిన్ జేసీ గారు టెంపుల్ అఫీషియల్స్ అర్చక్ కమిటీ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము లాస్ట్ టైం చాలా అద్భుతంగా అందరూ అన్ని శాఖలు సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికే కాదు రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా విఐపీస్ ఎలా ఉండాలి అదేవిధంగా పాసెస్ ఎలాగ ఉండాలి అదేవిధంగా లడ్డు కౌంటర్స్ ఎలాగ ఉండాలి హోల్డింగ్ ఏరియాస్ ఎలాగ ఉండాలి
ప్రతిసారి మూలా నక్షత్రం రోజే కాకుండా ఈ మధ్యన భవానీలు ఎక్కువ వస్తున్నారు. సో వారికి ఎలాగా వెసులుబాటు కల్పించాలి, ఎటువంటి వసతులు కల్పించాలి. కనకదుర్గమ్మ దసరా గురించి కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. గౌరవ సిపి గారు, అలాగే గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనకదుర్గమ్మ టెంపుల్, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అధికారుల్ని పిలిపించి వాళ్ళ ద్వారా ఈ డిస్కషన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఈ కార్యక్రమాన్ని దసరాని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందో, సో ఈసారి అంతకన్నా మంచిగా అట్లాగే సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తిభావంతో, ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్ళేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్, అలాగే సూపర్విజన్, కోఆర్డినేషన్, బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్, అట్లాగే వచ్చే భక్తులకి అక్కడ దర్శనము, అలాగే ప్రసాదం. సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు, అలాగే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ఇంటర్వెన్షన్ దీని గురించి చర్చించాము. ఇప్పుడు మనము చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. అది టెక్నాలజీ వల్ల కావచ్చు, లేదా అవేర్నెస్ వల్ల కావచ్చు, లేదా విజయవాడకి, ఎన్టీఆర్ జిల్లాకి, అలాగే అమరావతికి వస్తున్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు, భక్తుల రద్దీ బాగా పెరుగుతూ ఉంది. ఈనాటి దసరా ఉత్సవాలకు సంబంధించి మనకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో, ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ అనుభవ రీత్యా గతంలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు, వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము. తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. కూటమి ప్రభుత్వం రజకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రజక వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం 27వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్లోని రజక కళ్యాణ మండపంలో నిర్వహించిన రజక చైతన్య మహాసభలో ఆయన మాట్లాడారు. సంఘీయులు తొలి నుంచి టీడీపీకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందటంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీలో చేర్చే విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని చెప్పారు. శిథిలావస్థకు చేరిన దోపీ ఘాట్లకు మరమ్మతులు చేయించి ఇస్త్రీ పెట్టెలు, బల్లలు అందించి ఆదుకుంటామని అన్నారు. మా రజక పెద్దల్ని, రజక సోదరులందరూ కూడా కలుసుకున్నాం. ఇవాళ కొత్త కార్యవర్గం ఎన్టీఆర్ జిల్లాకి మరి కాకినాడ రామారావు ఆధ్వర్యంలో ప్రకటించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం రజకుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంది. గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019లో ఆదరణ పథకం పెట్టి, ఆ ఆదరణ పథకం ద్వారా రజక సామాజిక వర్గానికి అన్ని రకాల పనిముట్లు, ఇస్త్రీ పెట్లు, ఇస్త్రీ బళ్ళు, డ్రై క్లీనర్ ఎక్విప్మెంటు, డ్రై క్లీనర్ షాపులకి, అలాగే ఉచితంగా కరెంటు ఆ షాపులకి అన్ని రకాలుగా ఇచ్చేవాళ్ళం. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా రజక సామాజిక వర్గం వాళ్ళకి సబ్సిడీ రుణాలు కూడా ఇచ్చేవాళ్ళం. 2 లక్షల రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయలు ఉచితంగా ప్రభుత్వం నుంచి 1 లక్ష రూపాయలు బ్యాంకుల ద్వారా ఇచ్చేవాళ్ళం. గత ప్రభుత్వం అన్నీ కూడా తీసేయటం జరిగింది. ఇవాళ ఆర్థికంగా అనేక సమస్యల్లో సుడిగుండంలో రజక సోదరులు, రజక కుటుంబాలన్నీ కూడా చిక్కుపడిపోయినాయి. ఇవాళ ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక మరి ఇవాళ అందరూ కూడా రజకులు ఆశతో మళ్ళీ ఈ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మా రజక చైతన్య సేవా సంస్థ కార్యవర్గాన్ని విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి విజయవాడలో అర్బన్, మరి ఎన్టీఆర్ జిల్లా, అదే రకంగా కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని కూడా బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మరి వేళ ఏర్పాటు చేసుకుని మా యొక్క మరి ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో, మా యొక్క మరి హామీలు ఏవైతే మరి ఎన్డీఏ గవర్నమెంట్లో మాకు బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మరి రజకులను కూడా మరి ఆదుకోవాలని ఒక మంచి మనసుతో మరి ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని, మా యొక్క విన్నపాన్ని మరి సెంట్రల్ నియోజకవర్గం ప్రభుత్వ విప్, మరి పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి మరి బోండా ఉమామహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారికి మా యొక్క మరి విషయాలన్నీ కూడా
చెప్పి మరి ఆయనకి వినతిపత్రం ఆయన చేతుల మీదుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి వర్యులకి మరి అందజేయమని చెప్పేసి ఈ యొక్క మా రజక సభ్యులందరూ కూడా మరి ఈరోజు కోరుకోవడం అయింది. మద్యం కుంభకోణంలో అన్ని ఆధారాలతో దొరికిపోయిన వైసీపీ పార్టీ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడారని, పోయిన ప్రాణాలకు బాధ్యత వహించాల్సినది వైఎస్ జగన్ అని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు సుపరిపాలన అందించే విధంగానే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, బట్టి కొట్టు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిన విషయం ప్రతి సామాన్యమైన వ్యక్తికి తెలుసని అన్నారు. ప్రభుత్వ హయాంలోనే మద్యం షాపులు నడిపించి డిజిటల్ చెల్లింపులు లేకుండా జగన్మోహన్ రెడ్డి అందిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించే విధంగానే రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ అనటం హాస్యాస్పదమన్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడారు అన్నారు. పోయిన ప్రాణాలకు బాధ్యత వహించాల్సిన అవసరం వైఎస్ జగన్దేనని ఉద్ఘాటించారు. మహమ్మారి కరోనా వల్ల ప్రాణాలు పోతేనే తల్లడిల్లిపోయామని, అలాంటిది కేంద్ర గణాంకాల ప్రకారం 5 లక్షల మంది నాసిరకమైన మద్యం తాగి వైసీపీ ప్రభుత్వ హయాంలో మరణించడం దారుణమన్నారు. ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందించే విధంగానే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. మద్యం కుంభకోణంతో నిండా మునిగిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేకమైన అవాస్తవాలు చెప్పి ప్రజల్ని ఏమార్చడానికి దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రోజున మద్యంలో ఎంత కుంభకోణం జరిగేది సామాన్యుడికి కూడా తెలుసు. ఆ రోజున గవర్నమెంట్ షాపులను పెట్టి అంతా కూడా డబ్బులే చెల్లించాలా, ఫోన్పేలు లేదు, లేదా డిజిటల్ కరెన్సీ లేదని చెప్పి కట్టల డబ్బులు పోజేసి దాని మీద మనుషులను కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుని వాట్సాప్లో పంపించి ఆనందపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇవాళ ఎంపీ గారి మీద మిథున్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యని, లేకపోతే ఆయన దగ్గర పనిచేసిన ధనంజయ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యని, వాళ్ళు స్వయంగా ఏమేమి జరిగింది, ఎట్టెట్ట జరిగింది అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ దానికి మించి వాళ్ళు 3,000 కోట్లు కాజేశారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు ఇవాళ తీశారు. దానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇవాళ మనం కరోనాలో 20,000 మంది చచ్చిపోతే అల్లాడిపోయాం. అందరూ కూడా గుడ్డలు కప్పుకొని, నోటికి గుడ్డలు కట్టుకుని, ఇంట్లోంచి బయటికి రాకుండా, పేదవారికి ఉపాధి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. కానీ ఇవాళ 5 లక్షల మంది, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 5 లక్షల మంది ఈ మద్యం దాగి నరాల బలహీనతో మైండులు చెడి చివరికి మరణానికి గురయ్యారు. 5 లక్షల మంది అంటే ఎంత అధిక సంఖ్యలో చచ్చిపోయారో తెలుస్తూ ఉంది. ఇవాళ ఒరిజినల్ కంపెనీ బ్రాండ్స్ తీసుకొచ్చి తక్కువ రేటుకి ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే టెండర్లు పడుతున్నారో వాళ్ళ చేత ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది లేదు. మరి అలాంటిది ఇవాళ తాగి మరణాలు పొందిన కుటుంబాలకి ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్ది? ఇవన్నీ వదిలేసి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, లేకపోతే ఇంకొక ఆయన అరెస్ట్ చేశారని చెప్పి అల్లాడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసిన పాపం చుట్టుకోక తప్పదు. ఆ చుట్టుకున్న పాపం ద్వారా పాప పరిహారం అనేది ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా అనుభవించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ
ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు 16వ డివిజన్లో పర్యటనలో భాగంగా మరి ఈ ప్రాంతంలో మరి మాబూ సుబానీ గారికి 25,000 రూపాయల విలువైన మరి జీవనోపాధి కోసం వికలాంగులైన వారికి జీవనోపాధికి బడ్డీ కొట్టి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాముండేశ్వరి గారికి 20,000 రూపాయలు విలువ చేసి టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఈ భూపేష్ గుప్తా నగర్లో ప్రజా సమస్యల మీద మరి ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానంగా మేము ఈరోజు ఈ ప్రాంతంలో భూపేష్ గుప్తా నగర్, తారక రామానగర్, రణదీపే నగర్ ఈ ప్రాంతాల్లో మేము గతంలో ఇంటి పన్నులు వేయించినా, పంపులు వేయించినా రేపు పట్టాల సమస్య కూడా తీర్చేది చేసేది అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ విషపురుగులు కొన్ని రకరకాల మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటాయి. అవి ప్రతిపక్షాలు వీళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటాయి. ఈ పేటకి ఏ మంచి చేసినా అది తెలుగుదేశం ప్రభుత్వం. భూముల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని వైసీపీ సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. తక్షణమే గవర్నర్ పేట ఆర్టీసీ బస్ డిపో స్థలాన్ని లులు మాల్కు అప్పగిస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. కారు చౌకగా ఆర్టీసీ స్థలాలను లులు మాల్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు నేతృత్వంలో నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక విధమైన ప్రణాళిక లేకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా కారు చౌకగా భూములను కేటాయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కొందరికి మేలు చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. గవర్నర్ పేటలో ఆర్టీసీకి చెందిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని లులు మాల్కి అప్పగించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి కంపెనీల కారణంగా చిన్న సన్నకారు వ్యాపారులు రోడ్డున పడతారని తెలిపారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించిన మల్లాది గతంలో టీడీపీ పాలనలో అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఇప్పుడు అదే తరహాలో భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు తొంగలో తొక్కుతూ భూములు కేటాయించడం సరికాదన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ధర్నా చౌక్లో ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర పార్టీ పెద్దలందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ క్యాబినెట్ మీటింగ్ జరిగినా, ఏ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగినా ఆయాచితంగా, అన్యాయంగా, మార్కెట్ విలువకి కనీసం దరిదాపుల్లో లేకుండా భూముల్ని వారికి కావలసినటువంటి మంత్రులకి, వారికి కావలసినటువంటి ఎమ్మెల్యేలకి, వారికి కావలసినటువంటి పార్లమెంటు సభ్యులకి ఇప్పటి ముప్పడిగా వాళ్ళకు కావలసినటువంటి కంపెనీలకి భూ కేటాయింపులు అనేది ఇష్టానుసారం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న క్షౌర వృత్తి, నాదస్వరం విద్వాంసులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 4వ తరగతి ఉద్యోగస్తులుగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత హామీ ఇచ్చారని, ఆ హామీని నేడు అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయోధ్య నగర్లోని నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం జరిగింది. సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రమణ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్, స్పాల వలన క్షౌర వృత్తిదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ పిల్లలకు విదేశీ విద్య అభ్యసించేందుకు 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కేటాయించాలని సూచించారు. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్లు గత ప్రభుత్వం కార్పొరేషన్గా మారిందని, కానీ ఈ కార్పొరేషన్ వల్ల వృత్తిదారులకు ఏ విధమైన న్యాయం జరగలేదన్నారు. గతంలో మాదిరిగా సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీతో కూడిన రుణాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. సెలూన్ షాపులకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 15 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని జీవో కూడా జారీ చేసిందని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
కరెంటు నిమిత్తం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినా అది కొందరికి ఇవ్వటం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మాదిరిగానే సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరారు. అనంతరం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పక నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సెలూన్ షాపుల సమస్య పైన, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ సమస్యలపైన ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా నాయి బ్రాహ్మణులకి ఆర్థిక సహాయం పైన ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ గతంలో ఉండేది. గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు నాయి బ్రాహ్మణులకు సహాయ సహకారాలు ఆర్థికంగా చేయూతను అందించడానికి ఉద్దేశంతో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెడరేషన్కి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ద్వారా కొంత బడ్జెట్ కేటాయించి ఆ ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సంఘాలకి, గ్రూపులకి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ కూడా గతంలో ఈ ఫెడరేషన్లో ఇవ్వడం జరిగింది. నా పేరు సూరవరపు నాగరాజు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ అని స్టేట్ డైరెక్టర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. అయితే విషయం అన్నగారు చెప్పినట్టు 200 యూనిట్లది బాబుగారు అమలుపరచడం జరిగింది. అది త్వరలోనే జీవో ప్రకారం కూడా విడుదలవుద్ది. అందరికీ, నాయి బ్రాహ్మణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ముందుంటారు. అది కాకోకుండా మా నాయి బ్రాహ్మణులను గుర్తించి ప్రతి గుళ్ళో కూడా ఒక సభ్యుడు ఉండాలని చెప్పి అందరికీ పోస్టులు వచ్చేటట్టు చేసింది ఘనత చంద్రబాబు నాయుడు గారు. దానికి జీవో కూడా ఇచ్చారు. దాని ప్రకారం మా కులానికి, మా నాయి బ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఉండేటట్టు కూడా మేము ఆయనకు అండగా ఉంటాం. శ్రావణమాసం నాగపంచమి, గరుడ పంచమి సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొలువైన శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి కోటి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ నాగమానసాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మ దయ వల్ల విజయాలు సాధించడమే, సకాల శుభాలు కలిగి ఉద్యోగాల్లో స్థిరపడటం, అనేక రకాల గ్రహపీడలు, శనిగ్రహ పీడలు తొలగిపోవటం, కోర్టు కేసులు, ఇలా అన్ని రంగాల్లో విజయాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద కొలువైన నాగమానసాదేవి అమ్మవారి ఆలయంలో సుధాస్వామి ఆధ్వర్యంలో శ్రావణ మాసం నాగపంచమి, గరుడ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠం విజయశంకర స్వామి విచ్చేశారు. విజయశంకర స్వామి, సుధాస్వామిలు కలిసి నాగమానసాదేవి అమ్మవారికి విశేషమైన క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకం, కోటి పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. నాగపంచమి రోజు అమ్మవారి జీవితంలో కాలసర్ప దోషము నివారణ జరుగుతుందన్నారు. ఎవరైతే హిందూ ధర్మం వైపు నడిచి కాపాడుతారో వారికి అనేక రకాలుగా భగవంతుడు తోడుగా ఉండి మనల్ని నిరంతరం రక్షిస్తారని తెలిపారు. నాగమానసాదేవి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అమ్మవారి ఆశీస్సులతో, నాగమానసాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మ దయ వల్ల విజయాలు సాధించడమే, సకాలు శుభాలు కలిగి ఉద్యోగాల్లో స్థిరపడటం, అనేక రకాల గ్రహపీడలు, శనిగ్రహ పీడలు తొలగిపోవటం, కోర్టు కేసులు, ఇలా అన్ని రంగాలలో విజయాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి మాట్లాడుతూ, సుధాస్వామి వారి ఆహ్వానం మేరకు నాగమానసాదేవిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా నాగుల పంచమి వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. వందలాది భక్తులు తరలివచ్చి క్షీరాభిషేకం, పుష్పాభిషేకంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాస్వామి దంపతులు, కనకమేడ్ల భరత్ భూషణం, శివపార్వతి, వెన్న రామాంజనేయులు, లక్ష్మీ రమాదేవి దంపతులు, వరలక్ష్మి, అనిత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ, ఓం నమ శివాయ. నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, తిరుపతి. పూజ్యులు పెద్దలు శ్రీ సుధాస్వామి వారి ఆహ్వానం మేరకు
ఈరోజు ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం అందరికీ కూడా నాగుల పంచమి చాలా శుభదినం. అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ ఈరోజు అందరూ దేశవ్యాప్తంగా ఈరోజు ఎక్కడే కానీ మార్కెట్లో పాలు కూడా దొరకని పరిస్థితి ఉంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే హిందువులు ఈ పండుగను అంత పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ నాగుల పంచమి సందర్భంగా ఎంతో శక్తివంతమైనటువంటి పండుగ ఇది అందరికి కూడా. కనుక ఈ పండుగ రోజు ఎవరైతే పాలు పోయడం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంటారో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలన్నీ బయటగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. నాగపంచమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ నాగసాయిబాబా మందిరంలో నాగమానసాదేవి అమ్మవారికి అత్యంత వైభవంగా వేకువజాము నుంచి ఆవుపాలతోనూ విశేషమైనటువంటి పుష్పార్చన, ఆవుపాలతో అభిషేకాలు, పంచామృతాల అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎవరైతే పంచమి నాగపంచమి రోజు నాగదేవతని నాగమానసాదేవి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళ జీవితంలో కాలసర్పదోషం తొలగిపోద్దని పురాణాల్లో ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరూ కూడా అమ్మవారిని నాగసాయిబాబా వారిని పొట్టలో పాలు పోసి నాగమానసాదేవి అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే ఈరోజు కోటి పుష్పార్చన అమ్మవారికి నిర్వహించడం జరిగింది. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్లు ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని సిఐటియు నాయకుడు దుర్గారావు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ యాప్లను రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలో యాప్లను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆటోలు, ఫిట్నెస్ పరీక్షలు ప్రైవేట్ పరం చేయటం వల్ల ఆటో కార్మికులకు పెనుభారంగా మారిందని అన్నారు. ఆటో కార్మికులకు ఇబ్బందికరంగా మారిన జీవో నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిఐటియు నాయకుడు దుర్గారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కిరాయిలు లేక, కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ఊబర్, ర్యాపిడో, ఓలా లాంటి యాప్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. తక్షణమే ఈ యాప్లన్నింటినీ రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే యాప్లను నిర్వహించాలన్నారు. ఆటో కార్మికులకు ఇబ్బందిగా పరిణమించిన జీవో నంబర్ 21 తక్షణమే రద్దు చేయాలని దుర్గారావు డిమాండ్ చేశారు. పరీక్షలను ప్రైవేటు పరం చేయడం వల్ల బ్రేక్కు వెళ్లిన ప్రతిసారి 25 నుంచి 30 వేల రూపాయల వరకు కార్మికులు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఇవాళ ఆటో ముఠా కార్మికుల కుటుంబాలు రోడ్ల పాలు అవుతున్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్లు తక్కువగా ఉండటంతో ఇవాళ ఆటో కార్మికులు గతంలో 1000 రూపాయలు తోలేవాళ్ళు ఈరోజు 100-200 రూపాయలు తోలటం కూడా కష్టంగా మారింది. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వమే, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉచితంగా యాప్లు పెడతానని చెప్పన్నారు. అందుకే ఉచితంగా యాప్లను వెంటనే ఏర్పాటు చేసి ఈ ప్రైవేటు ఓలా, ఊబర్, ర్యాపిడ్ని రద్దు చేయాలని చెప్పని కోరుతున్నాం. దాంతోపాటు గతంలో బ్రేకులు చేసే పద్ధతి ఫిట్నెస్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఇవాళ ప్రైవేట్ పరం చేయడంతో ఇవాళ నెలల తరబడి లంచాల కోసం, కమిషన్ల కోసం నెలల పడి తిప్పడం వల్ల ఇవాళ ఆటో కార్మికులు బ్రేకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆటో సంవత్సరానికి ఒకసారి రిపేర్ చేయించుకోవాలని చెప్పారంటే 25,000 రూపాయల నుండి 30,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటికే కిరాయిలు లేక, ఇవాళ ఆటో అద్దెలు కట్టలేక, ఇంటి అద్దెలు కట్టలేక, కరెంటు ఛార్జీలు కట్టలేక అల్లాడుతున్న ఇవాళ ఆటో కార్మికులపై ఇటువంటి భారాలు వేయటం సరైనది కాదు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగించడాన్ని నిరసిస్తూ ఆగస్టు 3వ తేదీన దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు చౌకగా ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం సరైన విధానం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పేటలో ఉన్న ఆర్టీసీ డిపో స్థలాలని
లూలు మాల్కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని 65 సంవత్సరాల లీజుకు ఇచ్చి తర్వాత మరో 35 ఏళ్ల పాటు పొడిగించుకునేలా అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లులు మాల్ ప్రాజెక్టు విలువ కేవలం 156 కోట్లే అయినా ఇందుకోసం కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం సరైన విధానం కాదని అన్నారు. విశాఖలో కూడా 13 ఎకరాల 44 సెంట్ల భూమిని ఇదే సంస్థకు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికే లులు మాల్ సంస్థ సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో దివాలా తీయటం జరిగిందని, ఆన్లైన్ వ్యాపారాల వలన ఆ కంపెనీ ఇప్పటికే నష్టాల్లో ఉందన్న సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సంస్థలు వస్తే చిన్న వ్యాపారులు రోడ్డున పడతారని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను రక్షించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమస్యపై ఆగస్టు 3న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులతో కలిసి దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చౌకగా ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు ఇవ్వటాన్ని ప్రజానీకం అందరూ కూడా నిరసించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నర్పేట ఆర్టీసీ డిపోని లూలు సంస్థకి ఇవ్వటం అనేటటువంటిది ప్రజల ఆస్తిని కార్పొరేట్ శక్తులకి ఉచిత రీతిని ఇవ్వటమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నిన్న 27వ తారీఖున జీవో 137ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఇచ్చినటువంటి జీవో సారాంశం చూసినట్లయితే చాలా దుర్మార్గంగా ఉన్నటువంటిది. లూలు సంస్థకి 4.15 ఎకరాలు 4 ఎకరాల 15 సెంట్ల భూమిని ఇస్తూ అది కూడా 65 సంవత్సరాలు మరొక 35 సంవత్సరాలకి పొడిగించుకునేటటువంటి పద్ధతిలో మొత్తం 98 సంవత్సరాలకి ఈ భూమిని కారు చౌకగా ఇచ్చేటటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో ఫైనాన్స్ సంబంధిత చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలవటం లేదని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి రజనీ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ వసూలు చేయకుండా ఉండేందుకు చట్టం ఉన్నా వడ్డీ రేటుపై స్పష్టత లేకపోవటాన్ని ఆమె విమర్శించారు. రిజర్వ్ బ్యాంక్తో నమోదు అయిన మైక్రో ఫైనాన్స్ సంస్థలకు చట్టం వర్తించదని తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చట్టాన్ని సమగ్రంగా రూపొందించాలని ఆమె సూచించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవన్లో మైక్రో ఫైనాన్స్, పొదుపు, అప్పులు, పీడన అంశంపై బాధితులతో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి రజనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో మహిళలే ఆర్థికవేత్తలు అని, త్యాగాలు చేసి వారి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారని వెల్లడించారు. 2011లో ఫైనాన్స్ చట్టాలు వచ్చాయని, 2021 వరకు తాను జడ్జిగా ఉన్న సమయంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. చట్టాలు సమగ్రంగా అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీల బారిన పడకుండా చట్టం ఉందని, కానీ ఆ చట్టంలో వడ్డీ ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదో పొందుపరచలేదని చెప్పారు. వడ్డీ రేటు ఇంతే ఉండాలని చట్టంలో ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. లోన్ ఇచ్చిన తర్వాత ఆ లోనే ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మానిటరింగ్ చేయటం లేదని, కేవలం వారు కడుతున్నారా లేదా అన్నది మాత్రమే పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రిజర్వ్ బ్యాంక్తో రిజిస్టర్ అయిన మైక్రో ఫైనాన్స్ సంస్థలకు చట్టం వర్తించదని తెలంగాణ కోర్టు తీర్పు ఇవ్వటం సరికాదని అన్నారు. మన కోసం వాళ్ళని ఒక ఆర్థికంగా ఒక ఇండిపెండెంట్ వ్యక్తులుగా తయారు చేసేదానికి వచ్చినటువంటి చట్టం ఇది. అంటే వాళ్ళు చెప్పే ఆబ్జెక్టివ్స్లో ఉన్నటువంటి చట్టం ఇది. ప్రతి చట్టం ఏ చట్టం చూసినా కూడా ఆబ్జెక్టివ్స్ చూస్తే మనకు అసలు చాలా సస్యశ్యామలంగా కనిపిస్తుంది, దేశం అంతా కానీ ప్రపంచం అంతా కానీ. ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ అంత ఉదాత్తంగా ఉంటాయి, అంత గొప్పగా ఉంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి సమస్యలన్నీ, ఆచరణలు ఎంతవరకు అవి అవుతున్నాయి, ఆబ్జెక్టివ్స్ని ఎంత మట్టుకు అచీవ్ చేశారు, అచీవ్ చేసిన దానికి వాళ్ళకు ఉన్నటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఎట్లాంటిది అనేది మనం చూసినట్టయితే అది చాలా హృదయ విదారకంగానే కనిపిస్తుంది ప్రతి చట్టం కూడా. స్త్రీలు అనేది మనకు తెలుసు బెస్ట్ ఫైనాన్స్ ఆపరేటర్స్ అనాలి. మనం కుటుంబ వ్యవస్థలో చూస్తే నాకు కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే చాలా తక్కువ స్థాయి నుంచి చాలా ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలో స్త్రీ ఎంత ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుందనేది కనిపిస్తుంది.
ఈ మధ్యనే ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆయన ఆత్మకథ చదువుతూ ఉంటే వాళ్ళ తల్లి గురించి రాస్తూ ఆయన అంటే కటువైనటువంటి ఆర్థిక పరిస్థితుల్ని ఎలా ఆవిడ నెట్టుకొచ్చేది అంటే ఒక దోశ కొనుక్కొని తినేవాళ్ళట ఇద్దరు. ఒక దోశ కొనుక్కుంటే అబ్బాయికి దోశ పెట్టి ఒట్టి చట్నీ తినేదట. అంటే ఆ స్త్రీకి అసలు సహజంగానే అది వస్తుందేమో, తన ఆకలి తీర్చుకునే దానికి చౌకలో ఎక్కడ దొరుకుతుంది, బిడ్డల ఆకలి తీర్చడానికి మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఏ రకమైనటువంటి త్యాగాన్ని మనం చేస్తే బిడ్డ ముందుకెళ్తాడు, కుటుంబం ముందుకెళ్తుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ప్రక్రియ ప్రతి స్త్రీలో ఉంటుందని చెప్పేసి నాకు అర్థమవుతూ ఉంటుంది. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ఓటు బ్యాంక్ కోసం మాత్రమే బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారని అన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక బడ్జెట్ అవసరం లేదని చెప్పారు. బీసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు బీసీలకు రక్షణగా ఎటువంటి యాక్ట్ కానీ, ఎటువంటి చట్టం కానీ, ఎటువంటి విధానం కానీ లేదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అయితే పాలకులారా, మీకు బీసీల ఓట్లు కావాలి, మీకు బీసీల యొక్క అండదండలు కావాలి, కానీ మీరు అధికారంలో చేపట్టిన తర్వాత బీసీలకు ఏదైనా ఒక కార్యక్రమం కానీ, వాళ్ళకు ఒక కొన్ని విషయాలలో మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చే పార్టీలు కానీ, నాయకులు కానీ ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ లేరు అనేది వాస్తవం. మీరు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీల యొక్క సామాజిక రక్షణ కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది మీరే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఏలుతున్నది మీరే కదా. మరి మీరు చెప్పిన హామీ, బీసీ రక్షణ చట్టం హామీ ఏమైనా మర్చిపోయారా అని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలం అందరం కూడా మీకు గుర్తు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. గుర్తు చేయడమే కాదు, మీరు ఈ రక్షణ చట్టాన్ని కానీ అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టి మా హక్కులను మేము నెరవేర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటంలో బాధితుల రక్షణ, సంక్షేమ పథకాలు అమలు చేసే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని విముక్తి సంస్థ ప్రతినిధి రాజా డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని యాడ్ సెక్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, విముక్తి, హెల్ప్, ఆర్ హెడ్స్ మరియు గైడ్ స్వచ్ఛంద సంస్థలు మానవ అక్రమ రవాణా బాధిత మహిళలతో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు సిఐడి డిపార్ట్మెంటు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. అక్రమ రవాణా కేసులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని నిలపాలి అంటే బాధితులకు రక్షణ, సంక్షేమం అమలు చేయాలన్నారు. మానవ అక్రమ రవాణా యూనిట్స్ను బలోపేతం చేసి ట్రాఫికర్స్కు శిక్షలు పడేలా చేయడంతో పాటు బాధిత మహిళలకు నష్టపరిహారం, పునరావాసాన్ని కల్పించాలన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ కేసుల్లో శిక్షలు లేకపోవడం లేదా అత్యల్పంగా ఉండటం వల్ల బాధితుల న్యాయం, రక్షణ కల్పించే విషయంలో తీవ్ర వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రామ్మోహన్. నేను హెల్ప్ సంస్థకి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. హెల్ప్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, అదేవిధంగా బాధిత మహిళలకు రక్షణ, పునరావాసం, వాళ్లకు హక్కులు వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళ డిగ్నిటీకి భంగం కలగకుండా గౌరవింపబడాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. సో ఈరోజు ప్రపంచ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకుంటూ ఉన్నాం. సో ముఖ్యంగా ప్రస్తుతం గైడ్, విజయవాడ సంబంధించి గైడ్ అనే సంస్థ, ఆర్ హెడ్స్ అనే సంస్థ, విముక్తి కలిపి జాయింట్గా బాధితురాలని చైతన్యపరచడం అనేది ముఖ్య ఉద్దేశం. 2, ప్రభుత్వ దృష్టికి బాధితుల సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే
ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. విజయవాడ 60వ డివిజన్ బాంబే కాలనీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లాది విష్ణు పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తుందన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో హామీలు ఇచ్చి అమలు చేసిన పరిస్థితి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని, ఆయా పథకాలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో సక్రమంగా ఉండటం లేదన్నారు. త్వరలోనే వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి టీడీపీ అబద్ధాల పాలనను ఎండగట్టడం జరుగుతుందన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు వెళ్ళి మిస్డ్ కాల్స్ ఇప్పించి బాండ్స్ ఇప్పించి మీకు జూలై 24 నుంచి మీ అకౌంట్లో నిధులు జమ అవుతాయి అని చెప్పని, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పని ఎన్నికలకు ముందు మోసం చేసి ఈరోజు సంవత్సర కాలంగా కార్యక్రమాలని చెప్పినటువంటి కార్యక్రమాలని సంక్షేమాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం లేదు అభివృద్ధి లేదు, ఈ రెండును పక్కన పెట్టి అనవసరమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని చెప్పచ్చు. ఈరోజు 60 డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో మన 60 డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడం జరిగింది. దీంట్లో మన ఎండి ఇస్మాయిల్, హెచ్డి బాబు, రేపాల కిరణ్, ఆరేంద్ర, అన్నప్రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా లేడీస్ కూడా ఫాతిమా గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంకి అత్యంత భారీ ఎత్తుగా చేయడం బాగా నచ్చింది అందరికీ. విష్ణు గారు కూడా నచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుందన్న సింగపూర్ మంత్రి టాన్సిలెంగ్ ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం. సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీశ వెల్లడి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం. కూటమి ప్రభుత్వం రజకులకు అండగా ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తాను ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు కీలక పాత్ర పోషించారని స్పష్టం. మద్యం కుంభకోణంలో అన్ని ఆధారాలతో వైసీపీ దొరికిపోయిందన్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 3,500 కోట్ల మేర స్కామ్ చేశారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.